అనగనగా ఒక దట్టమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవి పేరు ఆనందవనం. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు కలిసిమెలిసి జీవించేవి. వాటిలో ఒక తెలివైన గజేంద్రుడు అనే ఏనుగు ఆ అడవికి నాయకుడిగా ఉండేది. ఏనుగు చాలా ఉదార స్వభావం కలది. ఇతరులకి సహాయం చేసే గుణం కలది. గజేంద్రుడి నాయకత్వంలో అడవి ప్రశాంతంగా, సుభిక్షంగా ఉండేది. కాని ఆ అడవిలో ఒక ముసలి, గర్విష్టి పులి ఉండేది. దాని పేరు రుద్రుడు. రుద్రుడు అడవిలోని జంతువులను తరచుగా భయపెట్టేవాడు. తన బలం గొప్పదని నమ్మేవాడు. ఆ అడవికి ఆనుకొని ఒక చిన్న నది ప్రవహించేది. ఆ నది నీరే అడవిలోని జంతువులకు, చెట్లకు ఆధారం. ఒక సంవత్సరం వేసవికాలం త్వరగా తీవ్రంగా వచ్చింది. సాధారణంగా పారే నదిలో నీటిమట్టం వేగంగా తగ్గిపోయింది. కొద్ది రోజుల్లోనే మొత్తం ఎండిపోయి నదీ ఒడ్డున బురద మాత్రమే మిగిలింది. అడవి జంతువులలో ఆందోళన మొదలైంది. గజేంద్రుడు అన్ని జంతువులను ఒక సమావేశానికి పిలిచాడు. ప్రియమైన మిత్రులారా, నది ఎండిపోతోంది. మనందరి మనుగడ ప్రమాదంలో ఉంది అన్నాడు గజేంద్రుడు బాధగా. మనం వెంటనే ఏదైనా చెయ్యాలి. అడవికి కొంచెం దూరంలో కొండల మధ్యలో జీవధార అనే ఒక లోతైన సరస్సు ఉంది. ఆ సరస్సు నుండి మన నదికి ఒక కొత్త కాలువ తవ్వగలిగితే మనం ఈ ప్రమాదం నుండి బయటపడవచ్చు అని మిగతా జంతువులతో చెప్పింది. గజేంద్రుడి మాటలతో అక్కడ ఉన్న వానరాలు, కుందేళ్లు, జింకలు అన్నీ తప్పకుండా అని అరిచాయి. కాని రుద్రుడు ముందుకు వచ్చి గర్జించాడు. గజేంద్ర, నీ ఆలోచన హాస్యాస్పదం. కాలువ తవ్వడమంటే చిన్న పని కాదు, అది మనుషులు చేసే పని. మాంసాహారులమైన మేం వేటాడతాం. ఆ చిన్న పనులకు మా బలాన్ని వృధా చెయ్యం. మా సొంత మార్గాన్ని మేము చూసుకుంటాం అని చెప్పి తన అనుచరులైన కొన్ని నక్కలు, తోడేళ్లతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గజేంద్రుడు నిరాశ చెందలేదు. మిత్రులారా, మనం కలిసి పనిచేస్తే ఈ పనిని పూర్తి చేయగలం. బలం మాత్రమే ముఖ్యం కాదు, మనసు, ఐక్యత ముఖ్యం అన్నాడు గజేంద్రుడు. అతను ఒక ప్రణాళికను రూపొందించాడు. ఏనుగులు బలాన్ని ఉపయోగించి పెద్ద రాళ్లను, దుంగలను తొలగించడం, ఎలుగుబంట్లు, అడవి పందులు వాటి పదునైన గోళ్లు, ముట్టే ఉపయోగించి నేలను తవ్వడం, వానరాలు, చిలకలు పైకి ఎక్కి చెట్ల కొమ్మలను కత్తిరించి దారిని శుభ్రం చేయడం, దూరంలో ప్రమాదాలు ఉంటే హెచ్చరించడం, కుందేళ్లు, ఉడుతలు తవ్విన చిన్న మట్టిని తొలగించడానికి సహాయం చేయడం, జింకలు, నెమళ్ళు ఆహారం, నీటి కోసం, ఇతర జంతువుల కోసం పహారా కాయడం. అందరూ తమ వంతు కృషి చేశారు. పని చాలా కష్టంగా ఉండేది. ఏనుగులు బరువైన రాళ్లను నెట్టుకుంటూ వెళ్తుంటే చిన్న కుందేళ్లు తమ చిన్న కాళ్లతో మట్టిని వెనక్కి తన్నుతూ ఉండేవి. ప్రతి జంతువు మరొక జంతువుకు సాయం చేసింది. ఒక వానరం తవ్వేటప్పుడు ఒక ఎలుగుబంటికి పట్టుకోవడానికి కొమ్మను అందించింది. ఒక పెద్ద దుంగను తొలగించడానికి ఏనుగుకు పంది సాయం చేసింది. కష్టంలో కూడా వాటి మధ్య ఒక కొత్త స్నేహం, గౌరవం ఏర్పడింది. అదే సమయంలో రుద్రుడు తన అనుచరులతో ఏమీ చెయ్యకుండా కూర్చున్నాడు. మనమంతా శక్తిమంతులం. ఏనుగులు, చిన్న జంతువులు చేసే కష్టం మనకెందుకు అనుకున్నాడు. వారి వేటాడే ప్రాంతం ఎండిపోవడంతో వారికి ఆహారం దొరకడం కష్టమైంది. వారు వేటాడే జంతువులు కూడా ఆ కొత్త కాలువ పనిలో పాల్గొనడానికి ఆ దారిలో పోయాయి. ఆకలితో రుద్రుడు, అతని అనుచరులు బలహీనపడటం మొదలుపెట్టారు. ఒకరోజు రుద్రుడు బాగా ఆకలితో ఉన్నాడు. ఏదైనా వేటాడాలని వెతుకుతూ అతను కాలువ తవ్వే ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్నాడు. అప్పుడు అతను తవ్విన ఒక లోతైన గుంటలో పడిపోయాడు. అతని అనుచరులు అతన్ని బయటకు తీయడానికి ధైర్యం చెయ్యలేకపోయారు. ఎందుకంటే వారు గజేంద్రుడిపై ద్వేషంతో ఉన్నారు. రుద్రుడు ఎంత ప్రయత్నించినా ఆ బురదనేల నుండి బయటపడలేకపోయాడు. గర్వంతో ఉన్న రుద్రుడు నిస్సహాయతతో మొదటిసారిగా బాధపడ్డాడు. 3 రోజుల అవిశ్రాంత కృషి తరువాత గజేంద్రుడు, ఇతర జంతువులు ఆఖరి రాయిని తొలగించాయి. జీవధార సరస్సు నుండి స్వచ్ఛమైన నీరు గలగలమంటూ కొత్తగా తవ్విన కాలువలోకి ప్రవహించడం మొదలైంది. ఆ సంతోషం వర్ణించలేనిది. ఆనందంతో అడవి జంతువులు అరుస్తూ, నాట్యం చేస్తూ నీటిని తాగాయి. కొత్త కాలువ ద్వారా నీరు పాత నదిలోకి ప్రవహించి దాన్ని మళ్లీ నింపింది. అడవి మొత్తం సంతోషంతో నిండిపోయింది. అదే సమయంలో రుద్రుడు పడిపోయిన గుంట దగ్గర నుండి వెళ్తున్న గజేంద్రుడికి రుద్రుడి గర్జన వినిపించింది. గజేంద్రుడు గుంట దగ్గరకు వెళ్లి చూశాడు. రుద్రా,
నువ్విక్కడేమి చేస్తున్నావు అని అడిగాడు శాంతంగా. గజేంద్ర, నేను నా బలంతో బయటకు రాలేకపోతున్నాను, నన్ను క్షమించు, నేను చాలా గర్వపడ్డాను అన్నాడు రుద్రుడు పశ్చాత్తాపంతో. గజేంద్రుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తొండంతో ఒక పెద్ద దృఢమైన చెట్టు కొమ్మను రుద్రుడి దగ్గరకు జారవిడిచాడు. ఈ అడవిలో అందరూ మా మిత్రులే, మనమంతా ఒకటే కుటుంబం, నిన్ను ఇక్కడ వదిలిపెట్టడం న్యాయం కాదు అన్నాడు. రుద్రుడు ఆ కొమ్మను పట్టుకుని కష్టంతో బయటకు వచ్చాడు. ఆకలితో బలహీనతతో ఉన్న రుద్రుడు గజేంద్రుడి పాదాల దగ్గర తల వంచి నిలబడ్డాడు. గజేంద్ర, నీ గొప్ప మనస్సుకు ధన్యవాదాలు. నేనెప్పుడు బలం గొప్పదని అనుకున్నాను, కానీ మీరంతా కష్టపడి పనిచేయడం చూశాను. నాకు ఇప్పుడు అర్థమైంది, నిజమైన బలం శరీరంలో కాదు, సహకారం మరియు స్నేహంలో ఉందని. ఒంటరిగా పోరాడటం కంటే సమష్టి కృషి, ఐక్యత మరియు సహకారం గొప్ప శక్తిని ఇస్తుంది. ఎవరి బలం ఎక్కువ అని పోట్లాడకుండా ప్రతి ఒక్కరి బలాన్ని, నైపుణ్యాన్ని గుర్తించి అందరూ కలిసి పనిచేస్తే ఎంత కష్టమైన పనైనా సులభంగా పూర్తి చేయవచ్చు. గర్వం కంటే వినయం, సహాయం గొప్పవి.